నమస్కారం, విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, మహిళా ఖైదీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న శైలజ. సింహాచలం టీడీఆర్ బాండ్ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. అసెంబ్లీలో మంత్రి నారాయణ స్పష్టీకరణ. తోపుడు బండ్ల కార్మికులపై జీవీఎంసీ దాడులు ఆపాలి. విశాఖ తోపుడు బండ్లు చిల్లర వర్తకుల సంఘం డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. మహిళా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముందుగా జైలులోని మహిళా బ్యారక్ను పరిశీలించిన ఆమె వారికి వడ్డిస్తున్న భోజన నాణ్యత పరిశీలించి సంతృప్తి చెందారు. హాస్పిటల్, బేకరీ, ఫ్యాక్టరీల పనితీరును సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నవరాత్రి సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ తరపున పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పోసమ్మ పథకం కింద మహిళా ఖైదీలకు కూడా ప్రత్యేక డైట్ ప్లాన్ అమలు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జైల్లో 80 మంది మహిళా ఖైదీలు ఉండగా వీరిలో 50 మంది గంజాయి అక్రమ రవాణా కేసుల్లో అరెస్ట్ అయిన వారే ఉన్నారని తెలిపారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి స్వశక్తితో బతికేలా చర్యలు చేపడతామని తెలిపారు. యాక్చువల్లీ నవరాత్రులు సందర్భంగా ఒక నేషనల్ కమిషన్ విమెన్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని వచ్చినాయి. ఎందుకంటే మహిళల్ని ఎక్కువ, నవరాత్రులు అంటే అమ్మవారి పండగ, సో మహిళల్ని ఎక్కువ ఎంపవర్ చేయటం కానీ, వాళ్ళకి కావాల్సిన హెల్త్ చెకప్స్ కానివ్వండి, అలాంటి ప్రోగ్రామ్స్ ఒకటి మేము ఈ నవరాత్రుల్లో ఎవ్రీడే చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ విశాఖపట్నం జైలుకి రావటం జరిగింది. అలాగే మొన్న మోడీజీ గారి పుట్టినరోజున స్వశక్తి నారీ అభియాన్, పరివార్ అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అలాగే మనం ఎవ్రీ ఇయర్ ఈ మంత్లోనే పోషణ్ మా అనే ప్రోగ్రామ్ కూడా WCD డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ హెల్త్ చెకప్స్ లేడీస్కి, అలాగే పోషణ్ మా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇక్కడ ఎలాంటి ఆహారం ఇస్తున్నారు, ఎందుకంటే ప్రతి జైలుకు కూడా గవర్నమెంట్ ఒక ప్రిస్క్రైబ్డ్ డైట్ ఇచ్చింది, ఇది ఫాలో అవ్వాలి. ఎందుకంటే తప్పు చేసినా సరే వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగాలి, మంచి ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే మా ఆడవాళ్ళుగా కానీ మహిళలుగా కానీ వాళ్ళ హక్కులు. సో అలాంటి కొన్ని ఇక్కడ ఫాలో అవుతున్నారు లేదా, ఏదైతే గవర్నమెంట్ చెప్పిన డైట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది లేడీస్కి, అలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్స్. ఎందుకంటే కొంతమంది జైలుకి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటారు, తర్వాత లేకపోతే ఎవరు చూసుకోవటానికి లేకపోతే పిల్లలతో సహా కూడా ఇక్కడ లోపల ఉంటున్నారు. అలా రీసెంట్గా ఇక్కడ నుంచి ఒక 3 months బ్యాక్ ఒక ఖైదీకి డెలివరీ కూడా చేశారు. సో అవన్నీ కూడా సరిగ్గా అలాంటి వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి చెకప్స్ ఎలా జరుగుతున్నాయి, మెడికల్ కేర్ ఎలా ఉంది, డెలివరీ అయ్యాక అలాగే బాలింతలు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా కనుక్కోవటానికి వచ్చి అలాగే అక్కడున్న ఖైదీలతో కూడా మేము మాట్లాడటం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు వరకు అయితే వాళ్ళెవరికి కూడా ఇక్కడ అంతా బాగానే ఉంది, ప్రభుత్వం ఏదైతే ఫుడ్ ఇవన్నీ సప్లై అయ్యాయి అవన్నీ బాగుంది, ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేయటం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడున్న దాదాపు 80 members ఉన్నారు ఫీమేల్ ప్రిజనర్స్. దాంట్లో 50 members వచ్చి దాదాపు గాంజా, ఇదంటే కొంతమంది ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేసుకుంటారు కదా, సో ఎక్కువ వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఈజీ మనీకి వాళ్ళు ఇదైపోయి చేయటం, ఎందుకంటే వీళ్ళు దాదాపు చాలా మంది కూడా ఒరిస్సా బార్డర్ నుంచి కానివ్వండి, 5-6 కూడా చెన్నై నుంచి ఉన్నారు. అండ్ మనం కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మారాక గాంజా మీద చాలా
కేర్ తీసుకున్న, ఎక్కడ సప్లై రా మెటీరియల్స్ అనేది దొరకకుండా, సప్లై అనేది లేకుండా ఈగిల్ వింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి దానికి ఐజీ గారు కూడా బాగా చేస్తున్నారు. సో కంపేర్ టు ఎర్లియర్ దర్స్ నంబర్ డిక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ కేసెస్ ఆల్సో. ఏదైతే కాన్వెంట్ అలా కేసెస్ కూడా వస్తున్నాయంటే పట్టుబడుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ మోర్ కాన్విక్ట్స్, సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్. విశాఖ జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో 38వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు గురు శుక్రవారాల్లో జరగనున్నాయి. వెంకోజీపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జిల్లా నుండి యోగాభ్యాసకులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాలలు, యువత, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు సుమారు 500 మంది పాల్గొంటారు. ఈ పోటీలను ఆడ మగవారిని 8 గ్రూపులుగా విభజించి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలు డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో బాపట్లలో జరిగే 44వ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేవారు యోగా సాధకులంతా 99 48 21 58 63 98 66 07 7307 ఫోన్ నంబర్లు సంప్రదించాలని సూచించారు. 2 సార్లు రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం జరిగింది. జిల్లా యోగా సంఘం విశాఖపట్నం అనేది అతి ప్రాచీనమైన, మన విశాఖపట్నంలోని అతి ప్రాచీనమైన వ్యవస్థ. అంతకుముందు లేదు ఇటువంటి జిల్లా యోగాసనాల పోటీలు పెట్టడం కానీ, రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు పెట్టడం కానీ జరగలేదు. సో ఈ విధంగా అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి, మన జిల్లాలో ఎందుకు జరగకూడదనే ఉద్దేశంతో 2007లోనే స్థాపించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా స్థాయి యోగాసనాల పోటీలు కానీ, అయితే పిల్లలకి రకరకాల యోగా క్యాంప్స్ కానీ, ఫ్రీ యోగా టీచింగ్స్ కానీ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి గతంలో 2 సార్లు, లాస్ట్ టైం 2016లో కూడా రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు పెట్టడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు. ఇప్పుడు వచ్చే నెల 25, 26 తారీఖుల్లోని, అక్టోబర్ నెలలోని రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు 25, 26 తారీఖుల్లోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్ వెంకోజీపాలెం విశాఖపట్నం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 26 జిల్లాల నుంచి కూడా సాధకులు పాల్గొని వారందరినీ కూడా, అందులో క్వాలిఫై అయిన వారిని జాతీయ స్థాయి యోగాసన పోటీలు 25, 26 డిసెంబర్ 25, 26 డిసెంబర్ నెలలోనే బాపట్లలో జరుగుతున్నాయి. వారిని ఎంపిక చేసి వారిని అక్కడ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 24వ తారీఖు వచ్చే నెలలోనే జిల్లా స్థాయి యోగాసన పోటీలు కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. ముందుగా విశాఖపట్నం జిల్లా స్థాయి యోగాసన పోటీలకు మన విశాఖపట్నం నుండి మరి బాలబాలికల్ని 8 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు పైబడిన వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, విశాఖపట్నం జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించాలనే ఉద్దేశంతో వచ్చే నెల, అంటే 10వ నెల 25వ తేదీన జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఎంపికైన వారిని 25, 26 జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తాం జిల్లా నుంచి. అలాగే 26 జిల్లాల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆ సమాచారాన్ని మీకు తెలియజేసి యోగా సాధకులందరికీ కూడా ఈ సమాచారం మీ ద్వారా. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ 14 బ్రాంచ్ విశాఖపట్నంకి వచ్చేసింది. సంస్థ సీఈఓ ఇమ్మడి సునీత, చైర్మన్ ఇమ్మడి రమేష్లు బుధవారం ఈ షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీతో భారతదేశంలో అతిపెద్ద బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు. బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్ ను తీర్చేలా ఈ షోరూమ్ డిజైన్ చేసినట్టు తెలిపారు. ఈ బ్రాంచ్ షోరూమ్ ద్వారా అసాధారణమైన వెండి ఆభరణాలను అందిస్తామని చెప్పారు. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ₹1,00,000 కొనుగోలుపై ₹50,000 విలువ గల సెలెక్టెడ్ సిల్వర్ జ్యువెలరీ, ₹50,000 జ్యువెలరీ కొనుగోలుపై ₹25,000 విలువ గల సెలెక్టెడ్ సిల్వర్ జ్యువెలరీ ఉచితమని చెప్పారు. ఈ బంపర్ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మేము 2021లో పంజాగుట్ట హైదరాబాద్లో మొదటి షోరూమ్ ఓపెన్ చేశామండి. ఇప్పుడు ఇది 14th షోరూమ్ అండి. మన 2 days కింద జయనగర్లో కూడా ఓపెన్ చేశాము. మనం ఏంటంటే బంగారం లాంటి వెండి ఆభరణాలనే టైటిల్తో మనం మొదలు పెట్టాము. కానీ ఇప్పుడు బంగారానికి మించి అని మా కస్టమర్ దేవుళ్ళు కానీ అందరూ కూడా బంగారానికి మించి ఉన్నాయని చెప్తున్నారు. ఎవరైతే గోల్డ్ స్మిత్ గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు సిల్వర్ వాడి, అంటే స్వచ్ఛంగా అంటే హ్యాండ్ మేక్తోని అందులో వాడే బీడ్స్ కానీ పల్స్ కానీ సేమ్ గోల్డ్లో వాడేవి వాడి
మనం మార్కెట్లోకి తీసుకొచ్చాము. దాన్ని 24 క్యారెట్ 22 క్యారెట్ గోల్డ్తో పాలిస్తోని అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇది మా దగ్గర 70,000 డిజైన్లతో మేము ముందుకు వచ్చాము. అంటే ఈ 4 ఇయర్స్లో మనము 14th షోరూమ్ ఇంక్లూడింగ్ యుఎస్ఏతో కలిపి మనం వచ్చాము. యుఎస్ఏలో కూడా మన షోరూమ్ ఉంది. అక్కడ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రమేష్ ఇమ్మడి మై డాటర్ యుఎస్ మొత్తం చూసుకుంటారు. ఇండియా మొత్తం మేమందరం చూసుకుంటున్నాము. ఇదే కాకుండా మనము ఫ్రాంచైజీ మోడల్ కూడా వస్తున్నాము. అంటే తక్కువ అమౌంట్తోని ఎక్కువ ఆభరణాలు. ఇవాళ గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది. గోల్డ్ కొనలేమని కాదు, కానీ గోల్డ్ సేఫ్టీ వైజ్ కూడా చాలా అంటే ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు. కాబట్టి మా వెండి ఆభరణాలు మీరు వాడాలి తప్పకుండా. మేము ఈ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ఓపెన్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్లో ఇది 14th బ్రాంచ్. నెక్స్ట్ ఈ మంత్లోనే ఇంకా భీమవరంలో కూడా ఒక కొత్త ఓపెనింగ్ ఉంది. గుంటూరు, తిరుపతి అన్నీ ఓపెన్ చేస్తున్నాము. పంజాగుట్ట మొత్తము దీనికి అంత డిజైనింగ్ అంతా మొత్తం హెల్ప్ మా కోడళ్ళు బావులు అందరూ చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు లాంచ్ అవర్ 14th స్టోర్ ఇన్ వైజాగ్. ఎంతో మంది కస్టమర్లు ఎప్పటి నుంచో మనకి వైజాగ్లో అని మన ఆంధ్ర ప్రతి ఒక్క స్టేట్స్లో మనకి రావాలని వెయిట్ చేస్తున్నందుకు మేము ఫైనల్గా మేము వైజాగ్ వచ్చేసాము. అండ్ మన జ్యువెలరీ మొత్తం కూడా మీరు చూస్తే మనకి వెండి అనుకుంటాం, కానీ ఇప్పుడు వెండి కూడా రేట్ పెరుగుతున్నది, దాంతోపాటు గోల్డ్ కూడా రేట్ పెరుగుతున్నది. కానీ మనం చేసే డిజైనింగ్ ఏదైతే ఉందో మన గోల్డ్లో వేస్టేజ్ మీరు 10% వేస్టేజ్ అనేది ఉండదు. ఎంత వర్క్ డీటెయిలింగ్ అయితే అంత వేస్టేజ్ కాస్ట్ పెరుగుతుంది. 10 to 15, 20% వరకు వేస్టేజ్ వెళ్తున్నది. కానీ మనకి వెండిలో ఏమవుతున్నది, వెండి రేట్కి గోల్డ్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉండడంతో మనం దీన్ని ఎంత డీటెయిలింగ్ అయినా తీసుకెళ్తున్నాం. సో దట్ ఈవెన్ గోల్డ్ వాళ్ళు చూసి కూడా వెండి ఇది సిల్వర్ జ్యువెలరీనా, కస్టమర్ లోపలికి బోర్డ్స్ కూడా వచ్చి ఇది సిల్వర్ జ్యువెలరీనా గోల్డ్ జ్యువెలరీనా కూడా వాళ్ళకి అది అర్థం కాకుండా ఉండే విధంగా మనం ప్రోడక్ట్ని తీసుకొస్తున్నాము. నా వీఆర్ ఓపెనింగ్ 14th స్టోర్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ మనం భీమవరంకి 15th స్టోర్ వీఆర్ కమింగ్ ఆన్ September 28th. అన్ని స్టోర్స్కి ఆఫర్స్ ఇవ్వడంలో మన ఇమ్మడి ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. ఇన్ని ఆఫర్స్ ఇన్ని గ్రాప్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరి సపోర్ట్ మీతో ఉంది. సో లేట్ చేయకుండా అందరూ విజిట్ చేయండి అన్ని స్టోర్స్. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమ్మడి ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చేసింది. సో వీ ఆల్ ఆర్ సో హ్యాపీ. ఫస్ట్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి కస్టమర్స్ అందరి దగ్గర నుంచి కూడా, మాకు చాలా దూరం అయిపోతుంది, వైజాగ్కి ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. వారందరి కోరిక మేరకు మేము వైజాగ్ వచ్చేసాము. అంతే వెల్కమింగ్ గా, చాలా వార్మ్ వెల్కమింగ్ గా ఇచ్చారు మాకు వైజాగ్ వాళ్ళు. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 3వ రోజు భక్తులు అమ్మవారిని ధనలక్ష్మి అలంకరణలో దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరి లక్ష చామంతులతో అమ్మవారిని పూజించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు జీవీఎంసీ జోనల్ కార్యాలయ విస్తరణ, టీడీఆర్ల అంశాన్ని ప్రస్తావించారు. మొత్తం సిటీ ఇప్పుడు 8 జోన్లుగా ఉందని, అయితే 10 జోన్లతో నియోజకవర్గాలకి బౌండరీస్ ఫిక్స్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపించినట్టు తెలిపారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పన, మరోవైపు పాలన సులభతరం అవుతుందని పేర్కొన్నారు. టీడీఆర్ల పాలనపై ప్రస్తావించారు. టీడీఆర్లపై త్వరగతిన నిర్ణయం తీసుకుంటే అభివృద్ధికి సంబంధించి భూసేకరణ సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. దీనికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. జోన్స్ చేసేశామని, ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉందని, అవి త్వరగతిన చేస్తామని తెలిపారు.
ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పినట్టుగా జోనల్ వ్యవస్థ మెయిన్ కీలకంగా వ్యవహరిస్తుంది. టోటల్ సిటీ ఇప్పుడు 8 జోన్లుగా ఉంది. 10 జోన్లతో నియోజకవర్గాలకి బౌండరీస్ ఫిక్స్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కి పంపించడం జరిగింది అధ్యక్ష. దీనిలో ప్రధాన ఉద్దేశం ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పనే కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 మోడల్ తీసుకొచ్చి నియోజకవర్గాలకి ఒక కార్యాలయాలు వారికి సిబ్బందిని కేటాయిస్తూ చేస్తున్నటువంటి తరుణంలో జీవీఎంసీ లాంటి ఆర్గనైజేషన్లో కాన్స్టిట్యున్సీ వైడ్ కనుక జోనల్ వ్యవస్థ ఉంటే అడ్మినిస్ట్రేషన్ చాలా సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదన చేయడం జరిగింది. అది త్వరితగతిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆమె స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సత్యవరం గ్రామానికి చెందిన దివ్యాంగుడు శుంకర ఆనంద్కు ఆమె ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ను అందజేశారు. చిన్నతనం నుండి శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్న ఆనంద్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆనంద్ పరిస్థితిని చూసిన మంత్రి చలించి తన సొంత నిధులతో ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ను కొనుగోలు చేసి అందజేయడమే కాకుండా కొంత నగదును కూడా సాయంగా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆనంద్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. లేట్ అయిందిరా, సారీ. నేను నా పనుల మీద నేను ఉండిపోయాను. సడన్గా ఎందుకు మనకు గుర్తొచ్చింది, 4 రోజులు అయిపోయింది పిల్లోడికి ఇవ్వాల్సి అనుకుని. మన మీ ఊరు కూడా ఎవరైనా గుర్తు చేశారు, నువ్వేనమ్మా గుర్తు చేసావు నాకు ఆ రోజు. చూసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? వన్ టౌన్ కురుపాం మార్కెట్ సమీప శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున అమ్మవారి మూల విరాట్కు 108 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు స్వామికి కుంకుమ పూజ నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ప్రకృతి విపత్తుల అధ్యయనం తమ ప్రధాన ధ్యేయమని క్లైమేట్ కలెక్టివ్ CEO జి ప్రతాపరాజు తెలిపారు. మంగళవారం రాత్రి ఓ హోటల్లో క్లైమేట్ కలెక్టివ్ సంస్థ, మహతి కాలేజ్ సంయుక్తంగా క్లైమేట్ చేంజ్లో 4 ఏళ్ల డేటా AI కోర్సు ప్రోగ్రాం ప్రారంభించాయి. ఈ కోర్సుకు క్లైమేట్ కలెక్టివ్ టీం, వైజాగ్ పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్, EPDCL సహకారం అందిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రతాపరాజు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి విశాఖలో కూడా పెద్ద సంఖ్యలో ప్రతిభావంతులు ఉన్నట్టు చెప్పారు. ఈ కోర్సు ద్వారా ఉత్తరాంధ్ర విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఈ క్లైమేట్ స్టార్టప్ ద్వారా ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. AI వల్ల భవిష్యత్తులో సమాజానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహతి కాలేజ్ చైర్మన్ GLN రాజు, ఆచార్య బాలప్రసాద్, AP EPDCL CGM సుమన్ కళ్యాణి పాల్గొన్నారు. So we are very happy to be here. Climate Collective Foundation working in Vizag to help youth find jobs in the area of AI and data and climate. It's very important what's happening in climate change, and the trends in AI and data are opening up many opportunities, and with support from Salesforce, we're really able to work with in our first program, Mahati College here in Vizag, to help low-income students get the skills needed to get high-quality jobs and make an impact. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ సంబంధించిన ఒక కోర్సు ప్రోగ్రామ్. మనం ఇప్పుడు అందరం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ అనేది. అది ఇంకా పూర్తిగా
కామన్ మ్యాన్కి కానీ లేకపోతే ఈ డిఫరెంట్ యూత్లో కానీ పూర్తిగా రాలేదు. ఎందుకంటే దీనికి మిగతా వాటికి వచ్చినంత ఎక్కువ పబ్లిసిటీ లేదు. ఇది అందరికీ తెలిసినదే. ఇప్పుడు ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది ఎవరు అంటారు రేపు వస్తుందని, కానీ ఆల్రెడీ మనం ఇప్పుడు వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. మనం ఆల్రెడీ దీన్ని చూస్తున్నాం. ఇవన్నీ కూడాను అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేది చాలా స్పష్టంగా ఐపీసీసీ చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాం. సింపుల్గా చెప్పాలంటే మొన్న అగ్నికర్తులు రోహిణీకర్తుల్లో వర్షం పడి టెంపరేచర్ తగ్గిపోయింది. ఇప్పుడు వర్షం పడతా ఉంది, హ్యూమిడిటీ మారింది. సో క్లైమేట్ చేంజ్ అనేది మనం సింపుల్గా చెప్పాలంటే ఈ వెదర్ ప్యాటర్న్ ఓవర్ లాంగర్ పీరియడ్ మారడం అనేది. సో వీటన్నిటిని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎవరు అనుకున్నట్టు ఎక్కడో లేదు. A VCCI, short form of Visakhapatnam Chamber of Commerce and Industry, Climate Collective తో ఒక జాయింట్ వెంచర్ కింద అసోసియేషన్ కింద జాయిన్ అయ్యి చాలా మటుకి ఇన్ఫర్మేషను మన ప్లానింగ్లో is how to implement this is being now deliberated in the chamber by our chamber along with Climate Collective. Climate Collective ప్రతాప్ రాజ్ గారు ఎన్నో కంట్రీస్లో ఎన్నో సిటీస్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. విశాఖపట్నంలో చేసేది విశాఖపట్నం చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కొలాబరేట్ అయింది. అండ్ ఇది మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక చేంబరు యాక్టివిటీ యూత్ వింగ్ కోసం మాకు ఒక యూత్ వింగ్ అని ఉంది. దాంట్లో ఆల్ ద మెంబర్స్ ఆర్ లెస్ దెన్ 40 years old who are members. And the youth wing, we want to encourage them for this exposure to the climate problems which are being faced by the world over and which is being addressed by Climate Collective. మాకు ఎంత అదృష్టం అంటే సేల్స్ ఫోర్స్ అన్నది వరల్డ్లోని 4th largest సాఫ్ట్వేర్ కంపెనీ. అటువంటి కంపెనీ మన విశాఖపట్నంలో వచ్చి యూత్ ఎటువంటి వారంటే రూరల్ యూత్, లో ఇన్కమ్లో ఉన్న యూత్, తర్వాత ఈ యొక్క క్లైమేట్ చేంజ్లోకి ఈ నాలెడ్జ్ని ఇంపాక్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ మేము ఫ్రీ ఎడ్యుకేషన్గా ఒక డిగ్రీ కోర్సు, ఆనర్స్ డిగ్రీ కోర్సు మహతి కాలేజీలోనే ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ కోర్సు ఈ క్లైమేట్ మీద పిఎస్సి ఆనర్స్ కోర్సు స్టార్ట్ చేయడం అయింది. దీనికి ఫండింగ్ అంతా కూడా అనమాట క్లైమేట్ కలెక్టివ్ ఈజ్ గివింగ్ ది పెయిడ్ ఇంటర్న్షిప్స్ త్రూ సేల్స్ ఫోర్స్. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే లో ఇన్కమ్ గ్రూప్స్, రూరల్ మ్యాసెస్, పల్లెటూరులో ఉన్నటువంటి వ్యవసాయదారుల పిల్లలకి, లో ఇన్కమ్గా ఉన్నటువంటి డైలీ లేబర్ యొక్క పిల్లలకి, వైట్ రేషన్ కార్డు సంబంధించి వాళ్ళ యొక్క పిల్లలకి ఈ కోర్సు ఉచితంగా చెప్పడానికి ఈ సిఎస్ఆర్ సేల్స్ ఫోర్స్ సిఎస్ఆర్ ఇండియా వాళ్ళు ఫండింగ్ చేశారు. తోపుడు బండ్ల కార్మికులపై జీవీఎంసీ దాడులు ఆపాలని విశాఖపట్నం తోపుడు బండ్లు చిల్లర వర్తకుల కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆశీలమెట్ట జీవీఎంసీ జోన్ 3 కార్యాలయం వద్ద ధర్నా చేపట్టింది. తమపై దాడులు ఆపాలని, తమ పొట్ట కొట్టవద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పి వెంకట్రావు మాట్లాడుతూ నగర వ్యాప్తంగా తొలగించిన తోపుడు బండ్లను యథావిధిగా కొనసాగించాలని, 2014 స్ట్రీట్ వెండర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, వెంటనే టీవీసీ కమిటీని ఏర్పాటు చేయాలని, తోపుడు బండ్లు చిల్లర వర్తకుల కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలని, నగర వ్యాప్తంగా వెండింగ్ జోన్స్, వెండింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పగలగొట్టిన తోపుడు బండ్లకు, బడ్డీలకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుండి విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో వేలాది తోపుడు బండ్లు, బడ్డీలని విరగ్గొట్టి చెదగొట్టి తొలగించడం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతోటి చేస్తున్నారు. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం తోపుడు బండ్ల కార్మికుల మీద ఈ దాడులు చేయించడం అన్యాయం అని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం తొలగించిన తోపుడు బండ్లు, బడ్డీలను అదే స్థానాల్లో పెట్టాలని, చెదగొట్టిన బడ్డీలు, తోపుడు బండ్లకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వాన్ని.
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల వెంబడి ఉన్న అల్పపీడనం తదుపరి కొంత దూరం పయనించి ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం, ఆగ్నేయ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగింది. ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతూ దానికి అనుబంధంగా ఉన్న ఉపరితలావర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మయన్మార్ మధ్య ప్రాంతంలో దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది రాబో 24 గంటల్లోపు పశ్చిమ దిశలో పయనించి ఉత్తర మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీరాల వెంబడి ఉన్న అల్పపీడనం తదుపరి కొంత దూరం పయనించి ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం మరియు గాంగేయ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా కొనసాగింది. ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతూ దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 12 గంటలలో బలహీనపడే అవకాశం ఉన్నది. కానీ ప్రస్తుతం మయన్మార్ లేదా బర్మా మధ్య ప్రాంతాలలో మరియు దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో మధ్య ట్రోపో ఆవరణం వరకు ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నది. ఇది తదుపరి 24 గంటల్లో అనగా 25వ తేదీ లోపల పశ్చిమ దిశలో పయనించి దీని ప్రభావంతో ఒక అల్పపీడనం ఉత్తర మరియు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఏర్పడే అవకాశం రేపటికి ఉన్నది. ఇది ఇంచుమించు పశ్చిమ దిశలోనే పయనించి 26వ తేదీ నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. పూనా ఒడంబడిక దళిత రాజకీయాలపై దాని ప్రభావం అనే అంశం మీద రామాటాకి సమీప అంబేద్కర్ భవన్లో జరిగింది. డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు జేవి ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధురి శ్రీనివాస్ మాట్లాడుతూ పూణే ఒప్పందం చరిత్రలో ఒక దుర్ఘటన అన్నారు. నాడు దళితుల ప్రత్యేక ఓటు హక్కు కోసం అంబేద్కర్ నిరంతరం పోరాటం చేసినప్పటికీ గాంధీజీ నిరాహార దీక్ష చేసి దళిత హక్కులు కాలరాశారని గుర్తు చేశారు. ఒడంబడిక అనేది ఇది వర్గాల ఆమోదంతో జరగాలని, కానీ పూణే ఒప్పందం మాత్రం ఏకపక్షంగా జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ అయిష్టంగానే సంతకం పెట్టారని తెలిపారు. రాజ్యాధికారంతోనే అణగారిన వర్గాలకు విముక్తిని అభిప్రాయపడ్డారు. పూనా ఒడంబడిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. చరిత్రలో ఇది ఒక దుర్ఘటనగా బహుజనులు భావించే రోజు. డాక్టర్ అంబేద్కర్ని మోసం చేసి, ఒత్తిడి చేసి, బ్లాక్మెయిల్ చేసి గాంధీ గారు ఎప్పుడు చేయని విధంగా బహుజనులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశాడు పూనాలో, నెరవాడ జైల్లో. ఈ నేపథ్యంలో దళిత బహుజనులకు రావాల్సిన హక్కుల్ని ఆనాడే 1934లో ఈ దినం సెప్టెంబర్ 24న గాంధీ గారు కాలరాశారు. ఆ రోజు ఏదైతే డాక్టర్ అంబేద్కర్ పూనా ఒడంబడికలో మాకు ప్రత్యేక ఎలక్టరేట్ కావాలి, సెపరేట్ ఎలక్టరేట్, అంటే మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకునే నాయకులు మాకు కావాలి, అప్పుడే మా యొక్క జాతి అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో ఆ రోజు ఒత్తిడి తెస్తే, మీకు వేరేగా నియోజకవర్గాలు ఇస్తాం కానీ మీకు వేరేగా అభ్యర్థుల్ని పెట్టి మీకు వేరేగా ఎలక్షన్లు పెట్టడం, మీ ఓటు మీకు ఉండదు. అంబేద్కర్ ఏమన్నాడంటే, మా ఓటు మేము మా వ్యక్తులకి అభ్యర్థులకి వేసుకొని మేము గెలిపించుకుంటాం, వాళ్లే మా సమస్యలను పరిష్కరిస్తారు అంటే గాంధీ ఏమన్నాడంటే అది కుదరదు. ఒక అభ్యర్థి ఉంటాడు, కావాలంటే మీ అభ్యర్థి ఉంటాడు, అందరూ ఓటేస్తారు. అంటే కుట్ర ఏంటంటే, ఉదాహరణకి విశాఖపట్నంలో కానీ పాయకరాపేటలో కానీ ఒక నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఉందనుకోండి, అక్కడ అన్ని సామాజిక వర్గాలు ఓటేస్తాయి. పులిసి బలిసి ఉన్న ఆర్థికంగా బాగా బాగుపడిన సామాజిక వర్గాలకే అక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రిజర్వ్డ్ అభ్యర్థులు కూడా వాళ్ళకే పనిచేస్తారు. జరుగుతుంది, చూస్తున్నాం, చరిత్ర ఇది. ఇది గాంధీ గారి కుట్ర.
ఆ రోజు అంబేద్కర్ ఏమన్నారంటే మా అభ్యర్థులే ఉంటారు, మా అభివృద్ధి చూస్తారు అన్న దానికి వ్యతిరేకంగా ఆ రోజు అంబేద్కర్ మాట్లాడినప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తాం తప్పించి ప్రత్యేక ఓటు ఇవ్వం మీకు. పూనా ఒడంబడిక దళితులపై రాజకీయ ప్రభావం, సామాజిక న్యాయం అన్న అంశం పైన ఒక చర్చా సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా పూనా ఒడంబడికలో జరిగిన అంశాల మీద చర్చ జరుపుతూ దానిలో జరిగిన మంచి చెడుల మీద విశ్లేషించి జరగాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వాలని పార్టీలని హెచ్చరిక చేస్తూ దళితులు ఒక సామాజిక రాజకీయ శక్తిగా ఎదగడం కోసం కార్యాచరణ రూపొందించడం అనేది ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా పూనా ఒడంబడిక జరిగిన సందర్భంలో అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి సాధించినటువంటి ప్రత్యేక ఓటు, ప్రత్యేక నియోజకవర్గాలు దళితులకి, వాటిని గాంధీ ఎర్రవాడ జైల్లో ఆమరణ ద్వారా దాని విషయంపై చర్చ జరిపి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని లొంగదీసుకుని అంబేద్కర్ గారికి ఉన్నటువంటి మొత్తం జ్ఞానాన్ని, ఉద్యమ చైతన్యాన్ని ఆయన గాంధీ గారి ప్రాణాలతోటి సమానంగా చర్చ పెట్టి ఒక ఒడంబడికను చేసుకునేదానికి ఈ రోజున కార్యక్రమం చేశారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, మహిళా ఖైదీలతో మాట్లాడే సమస్యలు తెలుసుకున్న శైలజ. సింహాచలం టీడీఆర్ బాండ్ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం, అసెంబ్లీలో మంత్రి నారాయణ స్పష్టీకరణ. తోపుడు బండ్ల కార్మికులపై జీవీఎంసీ దాడులాపాలి, విశాఖ తోపుడు బండ్లు చిల్లర వర్తకుల సంఘం డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.